విక్రమ్ ఆన్ డ్యూటీ. ఈ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మనం ఈ వీడియోలో 5th, 6th, 7th, 8th ఎపిసోడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ లాస్ట్ వీక్ రావడంతో మనం ఆల్రెడీ రివ్యూ చేసి మన సినిమాప్ ఛానల్ అప్లోడ్ చేసాం. అది చూడకపోయింటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ రేప్ అండ్ మర్డర్ కేసు గురించి ఉంటాయి. ఈ 4 ఎపిసోడ్స్ మాత్రం సిటీలో కంటిన్యూస్ గా మర్డర్ జరుగుతూ ఉంటాయి. అవి ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే దాని మీద ఉంటుంది. ఇంకా ఈ సిరీస్ ఎలా ఉండబోతుందో మనకి ముందే ఒక ఐడియా ఉంది కాబట్టి ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నవి కాకుండా కొత్త విషయాలు మాట్లాడుకుందాం. ఇంకా ఈ 5th ఎపిసోడ్ స్టార్ట్ అవడం మంచి ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది. ప్రీవియస్ గా జరిగిన క్రైమ్ లో కల్ప్రిట్ ఎవరనే దానితో, కానీ ఆ రేప్ అండ్ మర్డర్ కేసు చేయడానికి రీజన్ సిల్లీగా అనిపించినా ట్విస్ట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఒక 50 minutes పాటు కంటిన్యూస్ గా సిఐడి సీరియల్ చూస్తున్నట్టుగా అనిపించింది. అప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉందని అంటే, వన్స్ ఈ కేసు గురించి డిస్కషన్ అయిపోయాక వెంటనే వేరే కేసుకి షిఫ్ట్ అయిపోతారు సడన్ గా ఈ 5th ఎపిసోడ్ లోనే. సరేలా ఒక పర్ఫెక్ట్ ఫ్లో లో వెళ్తుంది కదా ఈ సిరీస్. ఇంకా ఈ ఎపిసోడ్ నుంచి ఇంకా బాగుంటుందేమో అనుకున్నా. బట్ 6th ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ 4 ఎపిసోడ్స్ లో స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక్కడ కూడా ఒక సీన్ అయితే మాత్రం కామెడీగా అనిపించింది. కావాలని మర్డర్ చేసే వాళ్ళు పోలీస్ వాళ్ళకి క్లూ ఇచ్చినట్టుగా ఉంటుంది. ముందు జరిగిన క్రైమ్ కన్నా ఇందులో రైటింగ్ చాలా వీక్ గా అనిపించింది. ఈ పర్టికులర్ నైఫ్స్ పోలీస్ వాళ్ళకి దొరికే సీన్ కొంచెమైనా బ్రెయిన్ పెట్టి రాస్తారో లేదో కూడా నాకైతే అర్థం కాలేదు. అసలు ఈ సీక్వెన్స్ ఎలా ఉంటుందని అంటే, కళ్ళు మూసుకుని దేవుడా నాకు బిర్యానీ కావాలి విత్ డబుల్ మసాలా అని అడిగితే దేవుడు కూడా ఓ సింతేనా నీ కోరిక, సరే తీసుకో పండగ చేసుకో అని మన ముందు పెట్టినట్టుగా ఉంటుంది. చాలా సిల్లీగా అనిపించింది. ఇంకా లాస్ట్ ఎపిసోడ్కి వచ్చేసరికి అమ్మయ్య సిరీస్ అయిపోతుందిలే అని అనుకున్నా. కానీ తీరా చూస్తే మళ్ళీ కమింగ్ అప్ అని కొత్త క్రైమ్ని చూపిస్తున్నాడు ఎండింగ్ లో. అసలు జియో హాట్‌స్టార్ గారు వదిలేలేడు ఈ సిరీస్ ని. ఏదో సీరియల్ లాగా ఎపిసోడ్ లాక్కుంటూ పోయేలా ఉన్నాడు. 4 ఎపిసోడ్స్ కి కొత్త క్రైమ్ ని చూపిస్తూ ఏం క్రైమ్స్ ఏంటో ఒక్క ప్రొసీడింగ్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఇంకా ఓవరాల్ గా ఇప్పటి వరకు వచ్చిన 8 ఎపిసోడ్స్ చూసాక నాకు ఈ సిరీస్ ఎలా ఉందని అడిగితే నాకైతే అస్సలు నచ్చలేదు. 5th ఎపిసోడ్ లో స్టార్టింగ్ 50 minutes తప్పించి మీరు కూడా ఈ సీరియల్ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.